త్రిదశ రైస్ అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా త్రిదశ రైస్ వేర్ లైఫ్ షైన్స్. ఓ హత్య అనేక ప్రశ్నలు, మరి వాటికి సమాధానాలు లేవా అంటే ఉన్నాయి. కానీ ఒక్కొక్కరిది ఒక్కో సమాధానం. కుటుంబ సభ్యులు, బంధువులు మాట్లాడుతున్న కొద్దీ అనుమానాలు పెరుగుతున్నాయే తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు. అసలు బీరంగూడ లవ్ అండ్ మర్డర్ స్టోరీలో అసలు నిజాలేంటి? బాధితులు, బాధ్యుల కుటుంబ సభ్యులు చెబుతున్నదేంటి? ఇంతకీ ఇది అనుకోకుండా జరిగిన హత్యనా, లేక పక్కా ప్లాన్ ప్రకారం చేసిన హత్యనా? అమ్మాయిని ప్రెగ్నెంట్ చేస్తే ఊరుకుంటారా? గండిమైసన్ దగ్గర పార్కులో చేస్తారా అనేది ఊరుకుంటావా? ఆస్తి కోసమే హత్య చేశారా? చంపడానికి కారణం ఏంటంటే వాడిని ఆస్తి కోసం సంతకాలు పెట్టించుకోవడానికనే మాకు అనుమానం. యువతిని కాపాడటానికే శ్రవణ్ సాయి వెళ్ళాడా? పక్కా ప్లాన్ ప్రకారమే పిలిచి దాడి చేశారా? బీరంగూడ లవ్ అండ్ మర్డర్ స్టోరీలో అస్సలు నిజమేంటి? శ్రవణ్ సాయి, ఈ బీటెక్ చదివే యువకుడి హత్య ఇప్పుడు అనేక ప్రశ్నలను తెరపైకి తీసుకొచ్చింది. 15 ఏళ్లకే చిగురించిన ప్రేమ, ఆ తరువాత చెట్టాపట్టాలేసుకుని తిరగటం, 18 ఏళ్లకే ప్రేమికురాలిని గర్భిణిని చేయటం, ఆ తరువాత వివాదాలు, వార్నింగ్లు, చివరికి ఆ యువకుడి ప్రాణం పోయింది. కాని ఆ రోజు అసలేం జరిగింది అనేది మాత్రం ఇప్పుడు ఓ మిస్టరీగా మారింది. ఈ హత్య కేసులో అనేక కోణాలు కనిపిస్తున్నాయి. ఈ హత్య తల్లిదండ్రుల ఆవేదనను చెప్తోంది. సమాజాన్ని ఇంకా కులం అనే పీడ ఎలా వేధిస్తోందో చూపుతోంది. అన్నింటికంటే ముఖ్యంగా లేత వయసులో చిగురించే పరిణితి లేని ప్రేమ ఎలాంటి అనర్థాలకు దారితీస్తుందో చాటి చెప్తోంది. శ్రవణ్ సాయి, శ్రీజ 10th క్లాస్మేట్స్. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య ప్రేమ ఉందనేది ప్రస్తుతం ఇరు కుటుంబాలు, వారి ఫ్రెండ్స్ చెప్తోన్న మాట. అయితే ఉన్నట్టుండి శ్రీజ ఇంటికి శ్రవణ్ వెళ్లటం, అక్కడ గొడవ జరగటం, తీవ్ర గాయాలతో శ్రవణ్ మృతి చెందటం జరిగింది. అయితే ఆ కొద్ది గంటల సమయంలో ఏం జరిగిందనేది ఒక మిస్టరీ అయితే, ఎందుకు జరిగింది అనేది మరో మిస్టరీ. ముందుగా ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న శ్రీజ తల్లి సిరి వెర్షన్ వింటే కాస్త షాకింగ్గానే ఉంది. తన కూతురు గర్భవతి అని శ్రవణ్, శ్రీజ గండిమైసమ్మ దగ్గర పార్కులో సెక్స్ చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారామె. మీకో కూతురుంటే ఆ బాధ మీకు తెలుస్తుందంటున్నారావిడ. చదవకుండానే కడుపు వచ్చేసిందా? గండిమైసమ్మ దగ్గర పార్కులో చేస్తారా అనేది ఊరుకుంటావా? ఊరుకుంటావా అని అడుగుతున్నా. రాత్రి 11 అయినా కూడా నేను షాప్ బంద్ చేసుకుని వస్తుంటే కూడా గల్లీలో ఉంటే నాకు ముఖం తెలియదు, కానీ నా కూతురు ముఖం నాకు తెలుస్తుంది కదా. ఎవరో ఒక మనిషి అక్కడ తన కోసం వెయిట్ చేస్తున్నాడని తెలుస్తుందా తెలీదా? ఏంటమ్మా ఎవరు అని అంటే, కాదమ్మా గల్లీలో మా నాకు ఫ్రెండ్స్ ఉంటారు కదా, అలా అని ఈ అమ్మాయి కవర్ చేసింది. ఎందుకంటే ప్రాబ్లం వాడెవడో కాదు, ప్రాబ్లం నా కూతురు అని నేను అనుకుని నా కూతురు. తప్పు చేసిన తన కూతురిని కొడుతుంటే శ్రవణ్ సాయి అడ్డొచ్చాడని, అప్పుడే అతడికి దెబ్బలు తగిలి మృతి చెందాడని చెప్తోందామె. కాని ఇది పూర్తిగా ఫిక్షనల్ స్టోరీ అనేది శ్రవణ్ ఫ్రెండ్స్ మాట. ఏడాది నుంచి యువతిని శ్రవణ్ సాయి కలవనే లేదంటున్నారు అతని ఫ్రెండ్స్. ఏడాది నుంచి కలవకపోతే శ్రవణ్ సాయి వల్ల యువతి గర్భవతి ఎలా అవుతుందనేది వారు వేస్తోన్న ప్రశ్న. ఏదైతే రోజు మా ఇద్దరికి కత్తులు చూపెట్టి బెదిరించారో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మళ్ళా వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కాన్వర్జేషన్ ఏంటంటే నన్ను నుంచి తీసుకో, ఇది ఒక్కటే మాట. వాళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడు నడిచిన కాన్వర్జేషన్ నడుతుంది. ఈ చిక్కుముడి ఇప్పుడు వీడాల్సి ఉంది. అయితే ఈ కేసులో మరో కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు సాయి ఫ్రెండ్స్. శ్రీజ అసలు ఆ ఇంట్లో ఉండేందుకు ఇష్టపడలేదని, చాలా సార్లు బయటకొచ్చేసిందంటున్నారు ఫ్రెండ్స్. ఇట్లా ఆమె ఇంట్లో నుంచి వచ్చేసిందని చెప్పిండు, బయటికి వెళ్తా తీసుకొని వెళ్ళిపోతా అని చెప్తే అప్పుడు మేము నచ్చ చెప్పినాం మనకి, వద్దురా ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నావు, ఇంకే తీసుకో, ఎట్లా పోషిస్తావు, ఎట్లా వేస్తావు అని చెప్పి అప్పుడు ఆపేసి. అమ్మాయి ఇప్పటికి 3 times వచ్చింది.
సో శ్రవణ్ శ్రీజ ఇంట్లో నుంచి గతంలో కూడా బయటకు వెళ్లారు అనేది ఇక్కడ తేలిన అంశం. దీనిపై శ్రీజ తల్లి సిరి పోలీసులకు కూడా గతంలో ఫిర్యాదు చేసింది. అయితే శ్రీజ ఇలా వచ్చేయటానికి కారణం ఆమె పెంపుడు తండ్రి హరిప్రసాద్ అంటూ మరో కొత్త ట్విస్టును తెరపైకి తీసుకొచ్చారు శ్రవణ్ ఫ్రెండ్స్. ప్రస్తుతం ఉంటుంది వాళ్ళ హస్బెండ్తో కాదు, పెళ్లి చేసుకున్న ఆయనతో కాదు, ఒక 6-7 ఇయర్స్ నుంచి వేరే ఎవరో ఒక ఆయన తోడు రిలేషన్లో ఉండి ఇద్దరు కలిసి ఉంటున్నారు. ఆ ఎవరితో అయితే ఉంటున్నాడో ఆ వ్యక్తి ఈమెతోటి మిస్బిహేవ్ చేస్తాడు. ఓకే, ఎప్పటి నుంచి అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు? ఒక 4-5 months నుంచి ఇట్లా మిస్బిహేవ్ చేస్తున్నాడు. నా వల్ల కావట్లేదు, నేను వస్తా నన్ను తీసుకొని వెళ్ళు అని చెప్పి ఫోర్స్ చేస్తుంది మా ఫ్రెండ్ని. ఇది ఎందుకు అంతలా ఫోర్స్ చేస్తుంది అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తే నాకు వచ్చిన ఆన్సర్ ఇది. తల్లిదండ్రులతో మాట్లాడినా ఎప్పుడంటే సంవత్సరం రోజుల క్రితం ఇంట్లో నాకు ఉండాలని లేదు, ఆయన ఉంటుంటే నాకు ఉండాలని లేదని చెప్పి ఇంట్లో చెప్పింది. ఇంట్లో నుంచి వచ్చేసింది బయటికి. నేను ఆ రోజు నేనే శివాకి సర్ద చెప్పి మళ్ళా వాళ్ళ ఇంటికి తీసుకొని పోయి దింపిన మేమిద్దరమే. అక్కడితో ఆగలేదు. అసలు శ్రీజకు ఇంట్లో నరకం చూపించారని, చాలా వేధించారంటూ చెప్తున్నారు. అంతకుముందు ప్రతిసారి అంతా ఒకటే వేలో ఉంటారు. ఆమెని ఎట్లా అంటే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత మొత్తం గుండు కొట్టించారు. ఆ పాపకి గుండు కొట్టారు వాళ్ళు. ఒకసారి బయటకు వచ్చి మళ్ళా ఇంట్లోపడికి వెళ్తే గుండు కొట్టారు. కొడతారు, ఫుల్ కొడతారు. ఎందుకు కొడతారో తెలియదు. మళ్ళా ఎట్లా పడితే అట్లా ట్రీట్ చేస్తారు. ఒక ఆడపిల్లని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేయరు వాళ్ళ ఇంట్లో ఆమెని. వాళ్ళ ఆమె ఎవరైతే ఉంచుకుందో ఆయన చాలా గలీజ్గా బిహేవ్ చేస్తాడు. మరి ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం? అయితే శ్రీజ సాయి లవ్ స్టోరీ అనేది ఇరు కుటుంబాలకు చాలా నెలలుగా తెలిసిన విషయమే. ఎందుకంటే ఇప్పటి వరకు ఇరు కుటుంబ సభ్యులు చెప్పినట్టుగా ఇది ఒక్క రోజులో జరిగిన వ్యవహారమైతే అస్సలు కాదు. ఎందుకంటే ఒక్కసారి ఈ వీడియో చూడండి. 6 నెలల కిందట శ్రవణ్ సాయి కుటుంబంతో మాట్లాడేందుకు అమీర్పేట్లోని అతని పెదనాన్న ఇంటికి వెళ్లారు యువతి తల్లి, పెంపుడు తండ్రి. తమ కూతురు జోలికి రావద్దని శ్రవణ్ సాయి పెదనాన్న పెద్దమ్మకు వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే ఈ సందర్భంగా మాట పెరగటంతో యువతి పెంపుడు తండ్రి శ్రవణ్ సాయి పెదనాన్నకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇద్దరూ తీవ్ర స్వరంతో తిట్టుకున్నారు. సో ఇరు కుటుంబాలకు ఈ విషయం తెలుసు. ఇరు కుటుంబాల మధ్య ఈ విషయంపై గొడవలు జరిగాయి. ఇందులో కులానిది కూడా కీ రోల్. ఎందుకో వినండి. పరువు వచ్చా ఇది అని చెప్పడానికి లేదు కదా. మేము ఖమ్మంలో, వాడు వచ్చినోడు బీసీ వాడు లేనోళ్ళు. మేము ఆల్రెడీ ఒప్పుకున్నాం పెళ్లి చేయటానికి. కానీ కొట్టి చంపడానికి కారణం ఏంటంటే వాడిని ఆస్తి కోసం సంతకాలు పెట్టించుకోవడానికనే మాకు అనుమానం. మాకంటే తక్కువ కులమైనా మేం పెళ్లి కొప్పుకున్నాం, అయినా ఇంటికి పిలిచి చంపేశారని చెప్తున్నారు సాయి పెదనన్న. కానీ యువతి కుటుంబ సభ్యుల వెర్షన్ మాత్రం మరోలా ఉంది. మా వారు ఫోన్ చేసి వాళ్ళ పెదనాన్నగారితో ఇక్కడికి రమ్మని చెప్తే వాళ్ళ పెదనాన్నగారు వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వచ్చారు. వచ్చినాక పిల్లల పరిస్థితి ఇది, ఇట్లా మనీ తీసుకున్నాడు, ఈమె తీసుకెళ్ళి ఇచ్చింది, అతను వాడుకున్నాడు, మా పిల్లది తప్పు ఉంది, మీ బాబుది తప్పు ఉంది కాబట్టి చదువుకొని ఇద్దాము అనేసి మా వారు అన్నారనమాట. చదువుకున్నాక వీళ్ళు ఇట్లా కంటిన్యూ అయితే మనం పెళ్లి చేద్దామంటే వాళ్ళ పెదనాన్నగారు మాది వేరే కాస్ట్, మీది వేరే కాస్ట్ అవ్వదండి, మేము మా పిల్లోడు మీ పిల్ల జోలికి రాకుండా చూసుకుంటాము, ఒకవేళ పిల్లోడు వస్తే కనుక అప్పుడు మీరేం చెప్తే మేము అది చేస్తామని వాళ్ళ పెదనాన్నగారు మంచిగా చెప్పారు. సాయి పెదనాన్న చెప్పిందే నిజమా, లేక శ్రీజ అత్తమ్మ చెప్పిందే నిజమా? ఏది నిజం, ఏది అబద్ధం? ఎవరు మాట మారుస్తున్నారు, ఎవరు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నారు? ఇప్పుడిది ఓ మిస్టరీగా మారింది. అంతేకాదు ఇంకా కొన్ని సమాధానం లేని ప్రశ్నలున్నాయి. శ్రీజ నిజంగా ప్రెగ్నెంట్ గా ఉందా? అసలు తాను శ్రీజను కలవటం లేదంటూ ప్రపంచాన్ని మోసం చేస్తూ తన ప్రేమ వ్యవహారాన్ని సాయి కంటిన్యూ చేశాడా? శ్రీజను కొడుతుంటే సాయి అడ్డుగా వెళ్లటం వల్లే చనిపోయాడా? బ్యాట్తో కొట్టిన 1-2 దెబ్బలకే సాయి ప్రాణాలు వదిలాడా? లేక పక్కా ప్లాన్ ప్రకారం సాయిని హత్య చేశారా? ఇందులో సిరి పాత్ర మాత్రమే ఉందా, లేక ఇంకెవరైనా ఉన్నారా? ఇప్పటికైనా పోలీసులు ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరి మాటలు వారు చెప్తున్నారు, ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. వినటానికి అన్ని నమ్మేలానే ఉన్నా అసలు నిజం వేరే ఉందని మాత్రం క్లియర్ కట్ గా అర్థమవుతోంది.
కానీ ఈ మొత్తం సినారియోలో కొన్ని మాత్రం నిజాలున్నాయి. అది శ్రవణ్ సాయి హత్యకు గురవటం, సాయికి శ్రీజకు ముందు నుంచే పరిచయం ఉండటం, ఈ ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాలకు ముందే తెలిసి ఉండటం, ఈ విషయంపై ఇరు కుటుంబాల మధ్య గొడవలు కూడా జరగటం. మాకం పారిపోయిందయ్యా. నేను పెంచుకున్న దానికి సార్థకత ఏముందయ్యా. నా తమ్ముడు కొడుకైనా నేను అంత ప్రాణంగా పెంచుకున్నాను. నన్ను అమ్మే అంటాడయ్యా, నన్ను అమ్మే అంటాడయ్యో. ఆయన మావయ్య అన్న నన్ను అమ్మే అంటాడయ్యా. నా పిల్లగాళ్ళ కంటే ప్రాణంగా పెంచిండయ్యో మా ఆయన కొడు. అసలు 10వ తరగతిలో ప్రేమేంటి? స్కూళ్ళు కాలేజీల్లో పాఠాలు వినకుండా ఈ ప్రేమ పాఠాల గోలింటి? పుస్తకాలను వదిలి యువత ప్రణయ గీతాలు ఎందుకు పాడుతున్నారు? ప్రేమ సాకుతో ఎందుకు హద్దులు దాటుతున్నారు? కౌమార దశ బాలురైనా బాలుకులైనా వారి శరీరంలో ఆలోచనల్లో మార్పులు వచ్చే సమయం. అలాంటి కౌమార దశలో మనం చేసే పనులో మన ఫ్యూచర్ను డిసైడ్ చేస్తాయి. కానీ ఇప్పుడు ఈ ఏజ్ గ్రూప్ను ఓ మహమ్మారి వేధిస్తుంది, తప్పటడుగులు వేసేలా మోటివేట్ చేస్తుంది. మరి ఇలాంటి సమయంలో మనం చేయాల్సిందేంటి, చేస్తుందేంటి? ఈ తప్పులకు బాధ్యత వహించాల్సిందెవరు? పాఠాలు వినాల్సిన వయసులో ప్రేమ పాఠాలు చదువుతున్నారు. చదువుకోవాల్సిన వయసులో ప్రణయ గీతాలు పాడుతున్నారు. గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేయకపోతే పరువు పోయినట్టు ఫీల్ కావటం ఇప్పుడు కామన్ గా మారింది. స్కూల్ స్టేజ్ నుంచే ఇలాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. మరి గతంలో అలా లేదు కదా. ఇప్పుడు ఈ ట్రెండ్ ఎందుకింత పెరిగింది అంటే సమాధానం సింపుల్. మన చుట్టూ ఉన్న పరిస్థితులు, చేతిలో ఫోన్లు, మనం చూసే సినిమాలు. సోషల్ మీడియాకు సంబంధించి ఏదైనా యాప్ ఓపెన్ చేస్తే చాలు, మనం చూసే 10 రీల్స్, వీడియోలు సగానికి సగం సెమీ అడల్ట్ కాంటెంట్, లేదంటే ఏదైనా లవ్ కోట్ లేదా సీన్ కనిపిస్తూ ఉంటుంది. ఇందులో కొన్ని పరిణితి చెందని మెదళ్లు చూసే అవకాశమే ఉండకూడదు. కానీ దురదృష్టవశాత్తు అలాంటి కంట్రోల్ బాడీ మన దేశంలో లేదు. బీరంగూడ శ్రవణ్ సాయి శ్రీజ ఎపిసోడ్ ని చూడండి. 10th క్లాస్లో లవ్, డిగ్రీ చదువుతున్న సమయంలో ఏకంగా ప్రెగ్నెంట్. మనం దీన్ని ఎలా చూడాలసలు? 10th క్లాస్ అంటే లైఫ్ గురించి మినిమం నాలెడ్జ్ కూడా ఉండదు. ఇప్పుడున్న యంగ్స్టర్స్ అంతా తమ చేతిలో ఉండే సెల్ ఫోన్ లోని వీడియోలను చూసో, సిల్వర్ స్క్రీన్ పై కనిపించే సీన్స్ ని చూసో అదే లైఫ్ అనుకునే పరిస్థితుల్లో ఉన్నారు. ఎదురిస్తే హీరోయిజం, లవ్ చేయకపోతే పాపం, ఆ తర్వాత ఎక్స్ట్రా ఇలా సాగిపోతోంది వ్యవహారం. మనకు ఎక్కువగా కనిపించే రొమాంటిక్ మూవీస్, వెబ్ సిరీస్లు ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేస్తున్నాయి. తెలియకుండానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్, సోల్మేట్స్ అనే కాన్సెప్ట్ ను డెవలప్ చేస్తున్నాయి. దీనికి తోడు సోషల్ మీడియాలో కనిపించే పర్ఫెక్ట్ గా ఎడిట్ చేసిన కపుల్ రిలేషన్షిప్ వీడియోలు, ట్విస్ట్ చేసిన ఇంటర్వ్యూలు కూడా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. ప్రేమ కోసం ఏమైనా చేయాలి, ఎంతకైనా తెగించాలి అని ఓ భావనను క్రియేట్ చేస్తున్నాయి. సినిమాలు, సీరియల్స్ లో ప్రేమ, డేటింగ్ సీన్స్ చాలా కామన్ గా మారాయి. ఈ ఏజ్ లో కాకపోతే ఇంకెప్పుడు లవ్ లో పడతారు అనే సిచ్యువేషన్స్ ను క్రియేట్ చేస్తున్నాయి ఇవన్నీ. ఇవే కాదు, లోన్లీనెస్, డిప్రెషన్, ఎమోషన్ కోడ్స్ కూడా మెల్లిమెల్లిగా చూపించే ఇంపాక్ట్ ను అర్థం చేసుకోలేం. ఎమోషనల్ గా వీక్ అవటం, చిన్న వాటికే డిప్రెషన్ లోకి వెళ్లటం, ఒత్తిడి, అసంతృప్తి వంటి మానసిక సమస్యలు పెరగటం ఇప్పుడు కామన్ గా మారాయి. మామూలుగానే కౌమార దశలో పిల్లల్లో సహజంగానే శారీరక, మానసిక మార్పులొస్తాయి. ఈ టైంలో సరైన గైడెన్స్ లేకపోతే సోషల్ మీడియానే వారికి ఒక వేదికగా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, శ్రీజ శ్రవణ్ ఎపిసోడ్. ఇంట్లో ఏదో సమస్యలున్నాయని శ్రీజ చెప్పేదని శ్రవణ్ ఫ్రెండ్స్ చెప్తున్నారు. అదే నిజమైతే శ్రీజతో ఇంట్లో వాళ్లు సరిగా మాట్లాడి సమస్యను పరిష్కరించి ఉంటే అసలు విషయం ఇక్కడి వరకు వచ్చేది కాదు. శ్రవణ్ తో క్లోజ్ రిలేషన్ పెంచుకునేదే కాదు, వయసుకొచ్చిన పిల్లలను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో, వాళ్ళేం చేస్తున్నారో ఎప్పటికప్పుడు గమనించడం ఎంత అవసరమో చెప్పటానికి ఈ కేసే ఒక పెద్ద ఎగ్జాంపుల్. చిన్నప్పుడు తప్పటడుగులు వేసేటప్పుడు పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో వయసొచ్చాక కూడా వాళ్లు తప్పటడుగులు వేయకుండా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. పెద్దోళ్ళయ్యారు కదా అని వదిలేస్తే శ్రీజ, శ్రవణ్ లాంటి పరిస్థితే ఏ కుటుంబమైనా ఎదుర్కోవాల్సి వస్తుంది.
అందుకే పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు అనే దానిపై పేరెంట్స్ కాస్త ఫోకస్ చేయాలని నిపుణులు చెప్తున్నారు. ప్రేమ పేరుతో తప్పుడు మార్గంలో వెళుతున్న యువతకు కౌన్సిలింగ్ ఇవ్వటం ద్వారా మార్పు తీసుకురావటానికి ప్రయత్నించాలంటున్నారు. యువత తాము చూస్తున్న కాంటెంట్ ను మైండ్లెస్ గా కాకుండా నిజ జీవితానికి, సినిమాకు తేడాను గుర్తించేలా వారిలో అవేర్నెస్ ను పెంచాలంటున్నారు. ఈ మధ్య ఆస్ట్రేలియా ఈ కఠినమైన చట్టాన్ని తయారు చేసింది. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా బ్యాన్ విధించింది. సోషల్ మీడియాకు బానిసలుగా మారి పక్కదారి పడుతున్న వారిని కంట్రోల్ చేయడానికి ఈ డేరింగ్ డెసిషన్ తీసుకుంది. కానీ మన దగ్గర అలాంటిది సాధ్యమవుతుందా? ప్రభుత్వం బ్యాన్ చేస్తుందా లేదా అన్నది పక్కన పెడితే మీ ఇంట్లో మీరు ఆ బ్యాన్ చేయగలరా? పిల్లల చేతికి ఫోన్లు అందకుండా చేయగలరా? మన ఇంట్లో నుంచే కంట్రోల్ మొదలైతే సమాజం మొత్తం మన దారిలోనే నడుస్తుంది. అది ఎంతవరకు అవసరమో అంతవరకే ఇచ్చినప్పుడే అన్ని మన కంట్రోల్లో ఉంటాయి. మీ పిల్లలు మీ చేజారక ముందే జాగ్రత్త పడండి. చేజారాక విచారిస్తే ఎలాంటి లాభముండదు. చివరికి మిగిలేది చేదు జ్ఞాపకాలే.